అందరికీ నమస్కారం. తెలంగాణలోని మన ప్రెస్టీజియస్ ఎన్ఐటి వరంగల్ నుంచి ఒక సూపర్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగం సంపాదించాలనేది ఎవరి లక్ష్యమో వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు. సరే, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చాలామంది ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్లందరికీ ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇవి టెంపరరీ పోస్టులు కావు, పూర్తిగా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. రైట్, ఇక దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఉద్యోగాలను అందిస్తున్న సంస్థ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. మన దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఇదొకటి. సో ఇక్కడ జాబ్ రావడం అనేది చాలామందికి ఒక డ్రీమ్. ఈ రిక్రూట్మెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అంటే ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కాదన్మాట. ఫస్ట్ డే నుంచే రెగ్యులర్ బేసిస్లో ఉండే పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక అసలు విషయానికొద్దాం. ఖాళీలు ఎన్ని ఉన్నాయి, జీతాలు ఎలా ఉంటాయి? ఈ నోటిఫికేషన్లో మెయిన్గా చూస్తే గ్రూప్ బి ఇంకా గ్రూప్ సి అనే 2 కేటగిరీలలో ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులున్నాయి. గ్రూప్ బి కేటగిరీలో అయితే సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అదే గ్రూప్ సిలో అయితే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ నుంచి మొదలుపెట్టి జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ వరకు ఇలా చాలా అవకాశాలున్నాయి. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం. అదే క్వాలిఫికేషన్స్ ఇంకా ఏజ్ లిమిట్. అసలు ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చో క్లియర్గా తెలుసుకుందాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ డిగ్రీ చేసిన వాళ్ళ వరకు డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అడిగారు. ముఖ్యంగా అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి. సో ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలో నోటిఫికేషన్లో ఒకసారి క్షుణ్ణంగా చెక్ చేసుకోవడం బెటర్. ఇక ఏజ్ లిమిట్. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఏజ్ ఎంత ఉండాలో చూస్తే గ్రూప్ బి పోస్టులకి 30 ఏళ్లుగా ఫిక్స్ చేశారు. సీనియర్ లెవెల్ పోస్టులకు 33 ఏళ్ల వరకు, జూనియర్ లెవెల్ పోస్టులకైతే 27 ఏళ్లు గరిష్ట వయో పరిమితిగా పెట్టారు. రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్లకు 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపుంటుంది. సరే, అర్హతల గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చెయ్యాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలు చూద్దాం. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్లకే జాబ్ వస్తుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం ఎగ్జామ్ సెంటర్స్ కూడా అనౌన్స్ చేసేశారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇంకా కోల్కతా ఈ 4 నగరాల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. సో అభ్యర్థులు తమకు దగ్గరగా ఉన్న సెంటర్ని ఎంచుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. ఇక అప్లై చేసే ప్రాసెస్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే అఫీషియల్ ఎన్ఐటి వరంగల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఒక 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ను చాలా జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఆన్లైన్లోనే ఫీజు కట్టేయాలి. ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి దాని ప్రింటౌట్ లేదా సాఫ్ట్ కాపీని భవిష్యత్తు కోసం సేవ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం చివరిగా కానీ చాలా ముఖ్యమైన వివరాల గురించి మాట్లాడుకుందాం. అవే అప్లికేషన్ డేట్స్ ఇంకా ఫీజులు. డేట్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 9న స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 8 తారీఖు అర్ధరాత్రితో క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ మినిట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే లాస్ట్ డేట్ వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా ముఖ్యం. ఇక ఫీజుల డీటెయిల్స్ చూస్తే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు టోటల్ ఫీజ్ 1500 రూపాయలు. ఇందులో 1000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు, 500 ఎగ్జామ్ ఫీజు. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా మహిళా అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపిచ్చారు. సో వాళ్లు కేవలం 1000 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు కడితే సరిపోతుంది. ఇంకో విషయం, ఈ ఫీజులన్నింటికీ జీఎస్టీ అదనంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన డీటెయిల్స్ అన్నీ చూశారు కదా.
ఇంత మంచి ప్రతిష్టాత్మక సంస్థలో ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే ఈ అవకాశం ఎవరికి సరైనదో ఒకసారి ఆలోచించుకోవాలి. సరైన అర్హతలు ఉంటే ఖచ్చితంగా ప్రయత్నించాల్సిన అవకాశం ఇది. ఇంకా పూర్తి వివరాలు కావాలన్నా లేదా ఆన్లైన్లో అప్లై చెయ్యాలన్నా ఎన్ఐటి వరంగల్ అఫీషియల్ వెబ్సైట్ www.nitw.ac.in ని విజిట్ చేయండి. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.